మనకి ఎప్పుడైనా సరే సిల్క్ బ్లౌజెస్ అంటే మెత్తడి శారీస్ మీద జార్జెట్ మీద మనకి ఎక్కువ గిరాకు ఉండేది ఇవే కదండి కంటిన్యూగా. కాకపోతే ఇవి బాగా పెద్ద సైజు వాళ్ళకి ఏంటి అంటే ఈ క్లాత్ సరిపోదు అని చాలామంది అవ్వదు అనుకుంటారు, కానీ అవుతుందండి. అది మనం కట్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీడియం సైజు కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను. కానీ ఇంకా బాగా లావుగా ఉన్న వాళ్ళకి చాలా అడ్జస్ట్ చేయడం అయితే టైం పడుతుంది, కానీ స్టిచ్ చేస్తాను. ఎందుకంటే కస్టమర్ని అయితే మనం వెనక్కి పంపలేం కదా. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది చూసారా, ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేయకుండా సింగిల్గా పరిచి కట్ చేస్తే సరిపోతుందనమాట. కొంచెం జాయింట్లు పడితే నేను క్రాస్ బెల్ట్కి వచ్చేలాగా చూసుకుంటాను జాయింట్. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే సిల్క్ బ్లౌజెస్లో కొమ్మలు లేదా ఫ్లవర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఎటు సైడ్ ఉన్నాయో ముందు చూసుకొని బ్యాక్ పార్టు ఈ 2 హ్యాండ్స్ అలా వచ్చేలాగా చూసుకోవాలి. మెయిన్గా ఏంటి అంటే అప్పుడు మనకి ఫ్రంట్ పార్టు క్రాస్ బెల్ట్ అనేది ఎలా తీసుకున్నా క్రాస్గా ఇది వచ్చేసింది, సైడ్స్లలో క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అలాగైతే మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఇలాంటి బ్లౌజెస్కి ఏంటి జారిపోయి వాటికి ఇంకా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసాము, ఐరన్ చేసామంటే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్.